50% లోపల అనేది తెచ్చినప్పుడు తిరిగి క్యాబినెట్ ఆర్డినెన్స్ మళ్ళీ 10వ తారీఖు 7వ నెల మేము ఆర్డినెన్స్ చేశాం. 14వ తారీఖు 7వ నెల పంపడం జరిగింది. గవర్నర్ గారు బిల్లు సంబంధించిన పత్రికలో వస్తున్నటువంటి అవాస్తవాలు దానికి సంబంధించి ఏం జరుగుతుందనేది మేము గవర్నర్ గారి దగ్గర నుంచి దాని వెంటనే ఆర్డినెన్స్ మేము అందులో ఎటువంటి అంశాలు లేకుండా 18/2000 చట్టం పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 50% క్యాప్ ఎత్తేస్తూ ఆల్రెడీ 42% ప్రతిపాదనలు పంపబడ్డాయి. మీరే వాటిని ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారు పంపినారు కాబట్టి దాన్ని తీసేయమని వారికి విజ్ఞాపన చేసినాం. తప్పకుండా వారి దగ్గర నుంచి సానుకూలంగా ఆమోదం వస్తుందని వెయిట్ చేస్తా ఉన్నాం. ఇదొక వైపు. మరొక వైపు హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలే తేదీలను ప్రకటిస్తూ ఉంది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు గ్రామ పంచాయతీల నిధులు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మా నాయకత్వం కూడా ఢిల్లీలో ఒక మాట ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా అమలు జరుపుతూ ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినాడు కానీ, క్యాబినెట్లో జరిగినాడు కానీ అందరం ముక్త కంఠంతోటి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా ఉన్నాం. రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకొని ఆమోదింపజేయండి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలు సహా అందులో ఉన్నటువంటి బీసీల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు, లక్ష్మణ్ గారు, 5 బీసీ ఎంపీలు ఉన్నారు, పాయల్ శంకర్ గారు, వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్రపతి గారి దగ్గరనే దాన్ని తొందరగా చేయించుకొని రండి అని. అది కాక రామచంద్రరావు లాంటి వాళ్ళు విమర్శ చేస్తా ఉన్నారు. అసలు దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన మేమందరం కూడా బీజేపీ లీడర్షిప్, బీసీ లీడర్షిప్ దాన్ని ఖండం చేసి బలైన వర్గాలకు మద్దతు ఇస్తాను. గతంలో మేము కేశవరావు గారు 2 చేతులు ఇచ్చి దండం పెట్టినాడు. శ్రీహరి గారు, నేను, సురేఖక్క, మహేష్ గౌడ్ గారు అందరం అనేక సందర్భాల్లో గౌరవ శాసనసభ్యులు, బలైన వర్గాలు, ఎంపీలు అందరం కూడా తెలంగాణలో ఆనాటి తెలంగాణ ఉద్యమం లాగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది. మనకు 1947లో స్వతంత్రం రాలే, 48లో మనం భారతదేశంలో విలీనమైనాం. దాని తర్వాత మళ్ళీ ఇవాళ 2 రోజుల తర్వాత మనకు ఒక అవకాశం వస్తుంది అని అందరూ కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాలు తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశమో 90% పైన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి స్టేట్ గా ఉన్నటువంటి తెలంగాణలో వారికి న్యాయం జరపాలనే ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు అసహ్యకంగా వ్యవహరిస్తా ఉన్నాయి, నిజాయితీగా ఉండలేవు. శాసనసభల బిల్లుల మద్దతు చెప్పారు, ఢిల్లీకి వచ్చినప్పటికీ మోకాలడ్డం పెడుతున్నారు, కడుపుల కత్తులు పెట్టుకొని అలుముకొని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. అయినా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా నిర్ణయం చేసినాం. ఆగస్టు 5, 6, 7 3 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు. గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా 100 మంది ఎంపీల పైన, రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులు అందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినో ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఎక్కడ కూడా 1% డివేట్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరిని చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్ మా నాయకత్వం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు, దాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధితో పోతా ఉన్నాం. అందుకే 5, 6, 7 నాడు అందరూ రమ్మని కోరుతా ఉన్నాం. ప్రతి బీసీ బిడ్డ 42% రిజర్వేషన్ ఆకాంక్షించే వాళ్ళందరూ ఢిల్లీకి రమ్మని కూడా కోరుతా ఉన్నాం. ప్రజలందరూ వస్తా ఉన్నారు.
బీసీ సంఘాల ప్రతినిధులు మేధావులు కూడా రండి. ఆర్గ్యుమెంట్ ఎలా 50% గ్యాప్ గురించి మాట్లాడే రామచంద్రరావు న్యాయవాది. ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నాయి. ఎప్పుడైతే ఎంపారికల్ డాటా ఉంటుందో స్టేట్స్ కెన్ గో మూవ్ అహెడ్ అని చెప్పినారు. రాష్ట్రాలు స్వయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మేము ఇలా ఊరికేనే వట్టి వేగ్గా మాకు ఇంత శాతం కావాలని అడుగుతలేదు. రాష్ట్ర ప్రభుత్వం 50 ఇండ్లకొకటి కూటమి చేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకొని సమగ్రంగా కొంతమంది మిస్ అయినట్టు ఎక్కడ కూడా లీగల్ గా పొద్దున ఇబ్బంది జరగద్దని మా పేర్లు నమోదు చేసుకోలేదని విమర్శలు వస్తే బీసీ మేధావుల ఆలోచన సలహా మేరకు మరొకసారి రెండవసారి ఆన్లైన్ కానీ మండల కార్యాలయాల్లో ప్రజాసేవా కేంద్రాల్లో కానీ లేదా మిస్డ్ కాల్ ఇస్తే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ మేము మళ్ళీ నమోదు చేసుకున్నటువంటి సంఘటన. అందుకే ఇంత పారదర్శకంగా కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇవ్వాలని జరిగిన కేబినెట్ దాకా 1% కూడా మా చిత్తశుద్ధిని ఎవరు శంకించేటువంటి పరిస్థితి లేకుండా కాంగ్రెస్ ఇస్ ఫర్ సోషల్ జస్టిస్, ఛాంపియన్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ సోషల్ జస్టిస్. అందుకే మళ్ళొక్కసారి ఇలా కేబినెట్ ఏకగ్రీవంగా ఇందుకు సంబంధించిన అంశాలన్నింటినీ డిస్కషన్ చేసింది విపులంగా. రాష్ట్రపతి గారి దగ్గర గత 30 మార్చి నాడు పోయినటువంటికి సంబంధించి బిల్లు దాటిపోతా ఉంది సమయము. ఒకవైపు కోర్టు తీర్పు ఎన్నికలు జరపమని, మరొక వైపు స్థానిక సంస్థల నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గౌరవ రాష్ట్రపతి గారిని మళ్ళీ ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి వేడుకుంటా ఉన్నామమ్మా, ఈ బిల్లుకు తొందరగా ఆమోదం ఇవ్వండి. 50% క్యాప్ అనేది ఎప్పుడో ఈడబ్ల్యూఎస్ స్కీమ్ తర్వాత వెళ్ళిపోయింది. ఇవాళ కూడా రాష్ట్రంలో 29 బీసీ, 15 ఎస్సీ, 10% ఎస్టీతో 64% నడుస్తా ఉంది. కాబట్టి ఇదంతా కూడా క్యాప్ అనేటువంటిది ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత there is no limit. ఎంపైరికల్ డాటా ఉన్న తర్వాత ఎంపైరికల్ డాటా బేస్డ్ మీద పోవాలని ఇందిరా సహాని కేసుతో పాటుగా ఈడబ్ల్యూఎస్ ఆర్గ్యుమెంట్ లో కూడా ఉంది. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి సహకరించండి. తప్పకుండా 5, 6, 7 అన్ని రాజకీయ పార్టీల బలహీన వర్గాల ప్రజలకు, అన్ని ప్రజాప్రతినిధులకు అన్న ఇర్రెస్పెక్టివ్ నిన్నేదో అనుభవం కిషన్ రెడ్డి గారు ఆయన ఏదో రామచంద్రరావు లేకపోతే ఇంకొక రఘునందన్ రావు ఉండి ఎవరికో బీసీలకు ఏదో ఇవ్వమంటే మేము అన్నా కానీ ఎవరి పదవులకు మీకే ఇబ్బంది లేదు. కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉండండి, మాకు సహకరించండి. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఎవరికి అగెన్స్ట్ గా మేము ఎవరు హక్కులో ఎవరు కూర్చుని కూర్చుకునేది కాదు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత 47లో ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది కాబట్టి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంది. బీసీలకు లేదు. చట్టసభలకు కావాలని చాలా రోజులు కృష్ణ అడుగుతాడు. కృష్ణ మౌనంగా ఉండద్దు, అన్నంటే గౌరవం కానీ మౌనంగా ఉండేటువంటి పరిస్థితులతో మీరు నాయకత్వం వహించారు. రేపు 5, 6, 7 ఢిల్లీలో మీ పార్టీ వాళ్ళని ఒప్పించి 5 ఎంపీలను తీసుకురండి, అడగండి. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఈవెన్ మొత్తం సమావేశంలో అందరం కూడా ఉంటే ఇంత పెద్ద ఎంపైరికల్ డాటాతో సహా ఇంత పారదర్శకంగా జరిగినటువంటి ఈ యొక్క అంశాన్ని దేశానికి రోల్ మోడల్, దాన్ని అమలు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మేము ముందుకు పోతున్నప్పుడు దీనికి నడిచేటువంటి కాళ్ళను అడ్డం కట్టేబెట్టినట్టుగా కడుపులో కత్తులు పెట్టుకొని విషయాలు చెప్పే విధంగా వ్యవహరించద్దు. అందరూ రాజకీయ పార్టీలు, శాసనసభలు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినారు. దీన్ని ముందుకు పోవడానికి ఇంకా ఈ సాంకేతికంగా ఏదైనా సలహా సూచనలు ఉంటే మీ ముగ్గురం కూడా మీ దగ్గరికి రావడానికి సిద్ధం. మాకు ఎటువంటి భేషజం లేదు. మాకు ఈ 42% బిల్లు ప్రజాస్వామికంగా స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడాలనేటువంటి ఆకాంక్ష తప్ప దాని కొరకు అందరూ సహకరించాలని మరొకసారి కోరుతాను. 5, 6, 7 బిల్లు ఎక్కడైతే పెండింగ్ ఉందో రాష్ట్రపతి గారిని విజ్ఞప్తి చేయడానికి గౌరవ ప్రతిపక్ష లోక్సభ నాయకుడు, గౌరవ ప్రతిపక్ష రాజ్యసభ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ కూటమి పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రిప్రజెంటేషన్ లో రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 5 నాడు, 6 నాడు, 7 నాడు, మంగళ, బుధ, బేస్తా, సోమవారం నాడు ముందు ప్రిపరేషన్ గా మేము వెళ్ళి అక్కడ ఈ ప్రాసెస్ అంతా వర్కౌట్ చేస్తాం. నేను ఈ ప్రజాప్రతినిధులందరితో పాటుగా మేము ముగ్గురం కూడా బలహీన వర్గాల ప్రతినిధులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేబినెట్ లో విపులంగా చర్చ చేసినటువంటి దాని ప్రకారంగా ముఖ్యమంత్రి గారు 5, 6, 7 ఢిల్లీకి నిర్ణయం ప్రకటించిన తర్వాత బీసీ సంఘాలందరూ కూడా ఆహ్వానం ఇస్తా ఉన్నాం.
మీ బాధ్యత. ఇన్ని రోజులు మీరు ఈ సంఘాల పేరు మీద బీసీల అభ్యున్నతి కోసం కొట్లాడిర్రు. ప్రభుత్వం మీ ఆలోచనకు అనుగుణంగా ముందడుగేస్తుంది. దీన్ని అమలు చేసుకొని కాపాడుకునే బాధ్యత మాకంటే ఎక్కువ మీ మీద ఉంది. ఎందుకంటే సమాజంలో అనేక సంవత్సరాలుగా ఇటువంటి అంశాల మీద పోరాటం చేస్తున్న మీరు ఇవాళ ఇన్ని దశలు దాటి, ఇన్ని బాలరిష్టాలు దాటి ఇవాళ ఒక స్టేజ్కి వచ్చింది. రాష్ట్రపతి గారి దగ్గర ఆమోదం కోసం ఉంది. రాష్ట్రపతి గారి ఆమోదానికి సంబంధించిన సుప్రీంకోర్టు నిర్ణయాలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో తప్పకుండా మేము ముందుకు వస్తామనేటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి అందుకు సహకరించాలని మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. సామధాన భేద దండ ధర్నా చేస్తారని ముందే మేము పోయి 5-6 ఏళ్ళు 3 రోజులు పెట్టుకున్నాం. కలిసి మా విజ్ఞాపన విని మాకు సానుకూలంగా స్పందిస్తే దండం, లేదంటే మీరు సామధాన భేద దండ అన్నట్టుగా మా ప్రొటెస్టో నిరసనలో ఇప్పుడు అదే ముందు మాట్లాడిన పొరపాటు అవుతుంది. కాబట్టి మేము విజ్ఞాపన రాష్ట్రపతి గారు విజ్ఞప్తి చేయడానికి పోతాం. పొద్దున్న లేస్తే దానికి అడ్డం పెట్టి పక్కన ఆంధ్రప్రదేశ్లో తీయమనండి, గుజరాత్లో తీయమనండి, మహారాష్ట్రలో తీయమనండి. ఎందుకు దానికి కారణం అడ్డం పెట్టి చేతగాక శాసనసభలు ఆమోదించక ఈ టైం లేదా? శాసనసభలో ఇదే కదా బిల్లు ఆమోదించింది. ఆనాడు సభ్యులు దీనికి మద్దతు ప్రకటించినారు. అయితే రామచంద్రరావు రాజీనామా చేయాలి, లేకపోతే ఆ రోజు మద్దతు ఇచ్చిన రాజీనామా చేయాలి. బీజేపీ స్టాండ్ ఏంది? బీసీలకు 42% రిజర్వేషన్ వాళ్ళకి ఎక్కడ నైతికత? బీసీల ముఖ్యమంత్రి ప్రకటించిన రాష్ట్రంలో శాసనసభ పక్ష నాయకత్వం ఇయ్యలే. బీసీ అధ్యక్షుడు ఉంటే అకారంగా దంతే కింద పడితే ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఇవాళ బీసీలు ఒక సెషన్ స్టార్ట్ అయింది. 5 ఎమ్మెల్సీలు వస్తే అన్ని రాజకీయ పార్టీలు 5 సామాజిక న్యాయం ఇచ్చినాయి. మంత్రివర్గ విస్తరణ జరిగితే 3 సామాజిక న్యాయం జరిగింది. ఈ పరిస్థితుల్లో కూడా మీరు బీసీ ప్రెసిడెంట్ అయ్యాక మీరు మాట్లాడుతారా? అర్హత ఉందా? అరే ఇవన్నీ కారణాలు అందుకే చెప్తున్నాం కదా. ఎవరు కుర్చీ గుర్తుకోవడానికి ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికలకు 42% అవకాశం ఇవ్వడం చోట మనం ఇవంటారు కదా సామెతలు. అవన్నీ ఎందుకు? దయచేసి ముందు 42% అటువంటి చర్చ, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. 40 అందుకే మీకు కిషన్ రెడ్డిని కూడా రాజీనామా చేయమంటలేము, సహకరించమని అడుగుతాను. ఆయన ఫీల్ కాగల అయితే రాజీనామా చేయమని ఏం అవసరం లేదు మాకు. ఎవరి పోస్టులు 42%, 5 ఎంపీలు ఉన్నారు. 5 ఎంపీల బాధ్యత తప్పకుండా బీసీలు అనుకున్నప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినా, బీజేపీ పార్టీ చేసినా, ఇంకోరు చేసినా కానీ బేసిక్గా ఒక ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు కూడా చెప్తే మండల కమిషన్ వచ్చినప్పుడు వాళ్ళు కమండలో తెచ్చినారు. ఇవన్నీ చర్చ చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇవాళ రేపు 5, 6, 7 ఢిల్లీకి పోయేటువంటి కార్యక్రమంతో సహా నిబద్ధతతో ఉన్నాం. మా బాధ్యత అందరూ సహకరించాలి. దీని కొరకు సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్నటువంటి బీసీ సంఘాలందరూ కూడా కలిసి 5, 6, 7 ఢిల్లీకి రామని మరొకసారి